10 మంది ఎక్కువ మంది Modu Maharaj. आप लोगों से हतिराम का क्या तेलुगु వస్తుందా మీకేం సంబంధం హతిరామ్ తిరుపతిలో హతిరామ్ బావాజీ ఒక బంజారా కమ్యూనిటీకి సంబంధించిన సభ్యులు. వాళ్ళ పుట్టింది బంజారా కమ్యూనిటీ. వారి ఉత్తరాది నుండి తిరుపతి బాలాజీకి వచ్చిన తర్వాత అక్కడ బాలాజీ దర్శనం ఆయన 2 సంవత్సరాలు తపస్సు చేశారు. బాలాజీ దర్శనం జరిగిన తర్వాత ఆ తపస్సు చేస్తున్న టైంలో ఒక చిన్న పిల్లాడి రూపంలో వచ్చి ఆయనకి ఫలాలు అవి అందించేవాడు. ఆ తర్వాత తనే బాలాజీ దేవుడుగా ప్రకటితమైతే అప్పుడు ఆయన పేరు బాలాజీ అని చెప్పేసి హతిరామ్ బాలాజీ పెట్టిన పేరు. ఆ తర్వాత అప్పుడు బంజారులంతా కూడా 1516-17 ఆ సంవత్సరంలో బంజారులంతా వర్తక వ్యాపారం చేసి వెండి, బంగారు, వజ్రాలు, వైద్యులు అలాంటి కానుకలు, తర్వాత ధాన్యాలు వీళ్ళు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేవారు. ఆ ధాన్యాలు, బాజ్రా, గిన్నె ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ సమర్పించుకున్నారు. ఆ తర్వాత ఏంటంటే అక్కడికి వెళ్ళిన హతిరామ్ మఠంలో మొత్తం కూడా ఆ హతిరామ్ మఠ వాతావరణంలో అంతా కూడా బంజారాలో ఒక మేళా జరిగింది. భక్తి ఉత్సవాలు, బాగా ఉత్సవాలు జరిపేవాళ్ళు, పల్లకి ఉత్సవాలు జరిపేవాళ్ళు. అక్కడ ఏంటంటే చరి అని అంటారండి, ఇట్లా యజ్ఞంలాగా గుట్టలాగా తగ్గేసి. నాకు ఐడియా ఉంది మీకేం అక్కడ 9 మంది ఉన్నారు దాస్ వాళ్ళకి అది ఉదాసీన అక్కడ వాళ్ళు ఇప్పుడు వచ్చి దాన్ని ఆక్రమించారు. యాక్చువల్గా బంజారా సంస్కృతి సాంప్రదాయాల ప్రకారమే అక్కడ పూజ నిర్వహించాలి. అది ప్రతి వారికి కూడా తెలుసు. 50% ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి. అన్ని లిటిగేషన్ రోజు కేసు వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే సార్ మేడం, అక్కడ సత్రం పేరు కూడా కృష్ణ భగవానుడి పేరు పెట్టారు. అప్పుడు మేము ఏంటంటే ఇది మరీ అంత అన్యాయం చేస్తున్నాం మీరు, ఇది బంజారా సత్రాలు, ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించి సత్రాలు వెలిచాయి. పురాతనంగా అసలు ఈ దేవాలయాన్ని కాపాడడంలో హటిరామ్ మఠ పాత్ర ఎంతో ఉంది. ఆ మఠాన్ని మొత్తం కూడా ఈ బంజారులతో నడపబడుతుంది. దానికి కానుకలు అవి ఇవి సమర్పించే వాళ్ళే బంజారులు. ఇక్కడ బంజారా పేరే తీసేశారంటే ఇప్పుడు బంజారా సత్రం అని ఒక పేరు పెట్టారు. మేము ఉత్సవాలకి శివలాల్ మహారాజ్ ఇలా చరిత్ర ఉందో అది మనం రామరావు మహారాజ్ వల్ల సమాజానికి వచ్చింది. హతిరామ్ మహారాజ్ కూడా మా సాధు సత్పురుషుల చేతిలో ఉంటే భవిష్యత్తు తరాలకు ఇది మా గురువు అని చెప్పిన అవకాశం ఉందని చెప్పేసి అక్కడి మహంతులు ఇప్పుడు ఏంటంటే మాలాంటి వాళ్ళు మేము దీక్ష తీసుకొని వారి దగ్గర దీక్ష తీసుకొని ఎంతమంది 9 మంది ఉన్నారు ఏదండి పూజారులు అంతా ఉత్తరాది వాళ్ళే. మన దక్షిణాది వాళ్ళు లేరు, అందులో బంజారాలు ఒక్కరు కూడా లేరు. ఎవరైనా పోతే కావాలి అంటే దర్శనాలు కావాలి. ఈ 9 మెంబర్స్ వీళ్ళు ఏమంటారంటే తెలుగు రాష్ట్రాలు రెండిట్లో ఉన్న బంజారా పూజారులను అక్కడ నియమించాలి. ఒకటి ఇంకోటి ఏంటంటే బంజారా సంస్కృతి ప్రకారం భోగ్ భండారం ప్రతిరోజు అక్కడ భోగ్ భండారం నిర్వహించాలి. మేము ఏంటంటే ఇప్పుడు బాలాజీ సేవకు వెళ్ళినట్టుగా మేము కూడా ప్రతి వారం ఒక 3 సాధువులు అక్కడ ఉండి వాళ్ళకు ఒక రూమ్ కేటాయించాలి. వాళ్ళు ఉండి అక్కడ బంజారా సంస్కృతి ప్రకారం ప్రతిరోజు భోగ్ భండారం, ఎంతోమంది బంజారాలు ప్రతిరోజు తిరుపతికి వెళ్తుంటారు. వాళ్ళు కనీసం దాన్ని దర్శించుకొని ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల ఆ ఆధారాల సేకరణలోనే ఉన్నామండి. ఇప్పుడు ఏంటంటే పూర్వీకుల ఆచారం అది. ఇప్పుడు మా పరంపర ఇప్పుడు ఏ సమాజంలో చూడండి మేజర్ విషయం. అవును, అంత ఈజీగా అక్కడ కూర్చోన్నారు. అవును సార్, దాస్ అవును సార్, 9 మంది వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీనా? అవును సార్. ఫ్యామిలీ అని కాదు, ఒక అఖాడాకి చెందిన వాళ్ళు, వాళ్ళ శిష్యులు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు అది ప్రత్యేకంగా బంజారులదే అనడానికి ఎప్పుడైతే హతిరామ్ మఠంలో మెయిన్ సింహాసనం అక్కడ కూర్చుంటారు ఆసనం, దాని ముందు ఈ బంజారా యొక్క ఒక పుట్టిన అమెరికా అనేది ఉంటుంది, గోండు అనేది ఉంటుంది. దాన్ని తొలగించే హిమ్మత్ లేదు అక్కడ వాళ్ళు. ఇప్పటికీ కూడా ఆ బంజారా సంస్కృతికి సంబంధించిన ఆ గోండు అది బంజారాకి ప్రతీక.
అద్దాలు అది ఒక అమెరికా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసి ఉంటారు, ఒక సింహం తల ఉంటుంది, దాని మీద అది అమరి ఉంటుంది. ఇప్పటికీ కూడా ఇది తొలగించే హిమ్మత్ లేదు. అడిగారు కదమ్మా, ఇవన్నీ చేయడానికి ఇబ్బంది లేదు. అదే ఆ మఠంలో పార్టిసిపేట్ ఉండాలా, రైట్ ఉండాలా అనే దాని గురించే ఇప్పుడు డిస్కస్. ఇద్దరితో అన్న మొదలు పెట్టడం. వారు అన్నట్టు నైవేద్యం పెట్టే అవకాశం ఇవ్వాలి. నైవేద్యం పెట్టే అవకాశం మా ఆనవాయితీ ప్రకారం అక్కడ ఒక ఇది చరిలాగా తీసి యజ్ఞంలాగా చేసి మేము ప్రతిరోజు భోగి సమర్పించాలి. అక్కడ ఉండనిస్తలేదు అసలు. సాధువుల మీద రూమర్స్ తగిన సందర్భాలు ఉన్నాయి. అదొకటి. ఇంకోటి ఏంటంటే బరసి ఉత్సవాలు, జయంతి ఉత్సవాలు జరుగుతాయండి. ఆ టైంలో హతిరా మఠం కూడా అంటే ముందే మేము 15 రోజుల ముందే వాళ్ళకు లెటర్ సమర్పించుకుంటాము. అప్పుడు ఏం చేయాలంటే బంజారాలకు కనీసం ఆ కళ్యాణ మండపాలు, ఆ రూమ్స్ కనీసం ఆ 2 days అయినా వాళ్ళకి కేటాయించాలి. ఫస్ట్ మా సంస్కృతి సాంప్రదాయాలు అక్కడ మళ్ళీ కనుమరుగైపోయిన సంస్కృతి సాంప్రదాయాలు అక్కడ పునరుద్ధరించాలి. అసలు పునఃప్రారంభం కావాలి. స్వామి వారి ఇప్పుడు హతిరామ్ మహారాజ్ మఠం జరిగిందంటే మా సాంప్రదాయం ప్రకారం భోగ్ భండారం అంటారు సార్. ఇప్పుడు మహారాజు వెంకటేశ్వర స్వామితో పాచికర్ అన్న ప్లేస్ కూడా మన ఇస్కాన్ వాళ్ళు కూడా పక్కకుంటే ప్లేస్ చిన్న స్మాల్గా పెట్టేసి, ఒకప్పుడు వెంకటేశ్వర స్వామితో పాచికర్ అన్న ప్లేస్ కూడా వెళ్ళిపోయింది. దాని పక్కకుంటే ఇప్పుడు బంజారా కానీ మా కల్చర్ ప్రకారం జొన్నలు అంటారు, గోధుమలు కానీ ఎవరికైనా పిడికిలంతా గోధుమలను మాకు అవే మాకు ముత్యాలు లాగాలి. మేము కోరేది ఒకటి, మేము పదవులు ఆశిస్తాం అక్కడ ఉండడానికి మా ఆశ్రమాలు డైలీ మాకు కల్చర్ ఉండి నైవేద్యాలు పెడతాం. మేము జీతభత్యాలు ఆశిస్తాం సార్. మా సాంప్రదాయ కల్చర్ ముందు భవిష్యత్తుకి ఇది కరుమలు చెప్తాం. అలా అయినా పర్వాలేదు. బంజారులు గోగులు మేపే వాళ్ళు, అక్కడ పాలు వాళ్ళకి తిరిగే వాళ్ళు, నెయ్యి తయారు చేసేవాళ్ళు. ఫస్ట్ నవనీత హారతి ఒక మహంతుతో 4 బంజారులు పరిచారకులుగా వెళ్ళి ఫస్ట్ వీళ్ళ హారతి జరిగిన తర్వాత పూజ స్టార్ట్. మొన్నటిదాకా కాశీ మఠం కూడా లేదు నిత్య హారతి. నన్ను వచ్చాడిస్తే వాళ్ళు యాడ్ చేయొచ్చు. నిత్య హారతిలో బంజారులను కనీసం 2 సాధువులను అలో చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే బాలాజీ దేవుడికి అదే ప్రీతి. అసలు బాలాజీ దేవుడు ఆ విగ్రహం దగ్గర ఉంటాడో లేదో తెలియదు. హతిరామ్ మఠము, హతిరాముకు ఉన్న అనుబంధము అది ఎంత అంటే అది అవినాభావ సంబంధం. భగవంతుని అక్కడే దర్శించుకుంటారు. బంజారాలో హతిరామ్ని దర్శించుకుంటే బాలాజీ దర్శనం మాకు ఇక్కడే అయిపోయింది, బాలాజీ అక్కడ కూడా విగ్రహంలో ఉన్నాడు, ఇక్కడే ఉంటాడనే భావనతో కేవలం హతిరామ్ని మొక్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి చాలా. మీరు ఒకసారి ఇప్పుడైతే రేపు 29, 30 తారీఖు జయంతి ఉత్సవాలు ఉన్నాయి సార్. 29, 30 ఉంది సార్. అయితే ఎవ్రీ ఇయర్ ఏంటంటే పోడు బయటనే ఇప్పుడు హతిరామ్ మఠం గేటెస్ ఉంది కదా సార్, అక్కడే ఆ వరండాలో మా అందరం మేమే కొంచెం ఒక ఫీట్ లోతో తీసి నైవేద్యాలు పెట్టి రావడం జరుగుతుంది. మేము కోరేది ఒకటి జస్ట్ ఇంత ప్లేస్ లో వారు చెప్పారు కదా మాక్సిమం కోఆపరేట్ చేస్తామని చెప్పారు, ముందే చెప్పారు. సో ఒక్కసారి మళ్ళీ ఒకసారి టైం ఇచ్చినప్పుడు గ్రూప్ సింగర్ ఆధ్వర్యంలో ఎవరైనా మీరు కొంతమంది 3-4 మెంబర్స్ ఒక్కసారి వెళ్ళి మన వాళ్ళకి ఏం కావాలో అక్కడ ఉండి దగ్గర ఉండి ఎక్స్ప్లెయిన్ చేసి మ్యాక్సిమం అయితే హెల్ప్ చేస్తారండి, ఇబ్బంది ఏం లేదు. ప్లస్ 30th నేను కూడా వస్తాను ఆ రోజు అనుకుంటున్నాను. వస్తాను, అప్పుడు మనకు కూడా పద్ధతి అంతా నాకు కూడా అర్థమైంది. వస్తాము. ఇంకేదైనా ఉంటే ఫ్యూచర్లో, ఇప్పుడు ఇక బిగినింగ్ కదా ప్రారంభం కాబట్టి మీరు కూడా కొద్దిగా కోఆపరేట్ చేస్తే అక్కడ నుండి మేము ముందుకెళ్ళి. థ్యాంక్ యూ. మా ఆశీర్వాదం ఊరికి ఒక్కరు దుర్గమ్మ శివలాల్ రాంబాబు.